స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ రోజు రోజుకి నెల నెలకి పెరుగుతూ పోతా ఉన్నాయి. అసలు వాల్యూ ఫర్ మనీ అనే పదమే మర్చిపోయాం మనం. పెట్టే ప్రైజ్కి ఇచ్చే స్పెక్స్కి సంబంధం కూడా ఉండట్లేదు. 10,000 రూపాయల లోపు అయితే అసలు 5G ఫోన్స్ రావడమే ఆగిపోయినాయి. అసలు 10,000 రూపాయలు 5G ఫోన్స్ కూడా దొరకట్లేదు. ప్రజెంట్ హెచ్ఎండి వాళ్ళు హెచ్ఎండి వైప్ 2 అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ 10,000 రూపాయల లోపు వస్తుంది. 5G ఫోన్ ఇది హెచ్ఎండి వైప్ 2 5G 4GB ర్యామ్ 64GB మోడల్ 9,499 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో అయితే ఎక్స్క్లూజివ్ గా అయితే అమ్ముతున్నారు. హెచ్ఎండి అంటే మీకు చాలా మందికి గుర్తుండే ఉంటుంటది. నోకియా గుర్తు వస్తుంది అందరికి. ఇప్పుడు వీళ్ళు ఓన్ గా హెచ్ఎండి అని చెప్పేసి ఫోన్స్ తీసుకొని వస్తున్నారు. ఇదే హెచ్ఎండి వైప్ 2 5G. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఇది బాక్స్ హెచ్ఎండి వైప్ 2 5G. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే వీళ్ళు పార్ట్నర్స్, అఫీషియల్ పార్ట్నర్స్ రాజస్థాన్ రాయల్స్కి, అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇటు సైడ్ చూస్తే కీ పార్ట్నర్స్ సంచార్ సారథి ఇండియా గవర్నమెంట్ సంబంధించింది. ఇది సర్వం వచ్చేసరికి ఇండియా ఏఐ అనమాట. ఇవి కూడా మెన్షన్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం స్పెక్స్ మెన్షన్ చేస్తున్నాయి. దీని గురించి మళ్ళీ నేను సపరేట్ గా చెప్తాను. ఇక్కడ ఫోన్ అన్బాక్స్ చేద్దాం. ఇది కలర్స్ 3 కలర్స్ లో వస్తుంది. 3 కలర్స్ ఇక్కడ బాక్స్ మీద కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి లావెండర్ కలర్. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. సైజ్ పెద్దగా ఉంది. ఇది స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ ఉంది. నెక్స్ట్ ఒకసారి కంటెంట్ చూద్దాం. కేస్ ఇవన్నీ ఇస్తున్నారేమో. కేస్ అయితే ఇస్తున్నారు. TPU కేస్ ఇది. సిమ్ ఎజెక్టర్ పిన్. ఇది వచ్చేసరికి చార్జర్ హెచ్ఎండి బ్రాండింగ్ తో 18 వాట్ చార్జర్ ఇది. ఇది వచ్చేసరికి టైప్ A టు టైప్ C కేబుల్. చార్జర్ మనకి టైప్ A ఇన్పుట్ తో వస్తుంది. ఈ ఫోన్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.745 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి UniSoC T8200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GB తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫస్ట్ మనం ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫోన్ మొత్తం మీకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. డిజైన్ కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. చూడడానికి అయితే బాగుంది. మీ ఫోన్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు లుక్ వైజ్ అయితే మాత్రం అట్రాక్టివ్ గా అయితే ఉంది. 2 డిఫరెంట్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి కలర్స్. ఇది మీకు 3 కలర్స్ లో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి కాస్మిక్ లావెండర్ కలర్, ఇంకో కలర్ వచ్చేసరికి నార్డిక్ బ్లూ ఉంది, పీచ్ పింక్ అని చెప్పేసి మొత్తం 3 కలర్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఈ కలర్ అయితే బాగుంది, లావెండర్ కలర్ ఇది. వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే IP64 రేటింగ్ అయితే వస్తుంది. అండ్ ఫోన్ లో మనకి ఇవన్నీ పోర్ట్స్ ఉన్నాయి. మీకు బడ్జెట్ ఫోన్స్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ అందరూ కోరుకుంటూ ఉంటారు. దీనిలో మీకు బాటమ్ లో చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది. ప్రైమరీ మైక్రోఫోన్ టైప్ C పోర్ట్ తో వస్తుంది. అండ్ స్పీకర్ కనిపిస్తుంది. సైడ్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బడ్జెట్ లో మోస్ట్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా తీసేస్తారు 10,000 రూపాయలు. దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇదే మీకు పవర్ బటన్ కూడా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి నాచ్ లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బాటమ్ లో చూస్తే హెచ్ఎండి బ్రాండింగ్ అనిపిస్తా ఉంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఫోన్స్ లో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. మీకు మెమరీ కార్డ్ స్లాట్ కానివ్వండి, 3.5 హెడ్ ఫోన్ జాక్ కానివ్వండి, ఇవన్నీ దీనిలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఒకటి AI కెమెరా, ఇంకోటి వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఇది. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. బ్యాక్ కెమెరా తీసినవి 50 మెగాపిక్సెల్ కెమెరా నుంచి. పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ మీకు సపరేట్ కెమెరా అయితే ఏం లేదు, కానీ పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కొన్ని శాంపిల్స్ ఫ్రంట్ కెమెరా కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీనిలో బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలేషన్ అయితే ఉండదు. 1080pలో మీకు కొద్దిగా స్టెబిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 1080pలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్స్ కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇది హెచ్ఎండి వైప్ 2 5G ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్. మాక్సిమం 1080p 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవినింగ్ 5 అవుతుంది టైం. ఇక్కడ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూడండి, హెచ్ఎండి వైప్ 2 5G బ్యాక్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. బడ్జెట్లో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 4K 30లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K వీడియో శాంపిల్. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడండి. ఫోన్ ఒక 2 ఫీట్ దూరంలో ఉంది నాకు. నడుస్తున్నాను. స్టెబిలేషన్ కూడా చూడండి. మోస్ట్లీ EIS ఇది అంత స్టేబుల్గా ఉండకపోవచ్చు. 1080p శాంపిల్. ఇది దీనిలో మీకు కొద్దిగా స్టెబిలేషన్ అయితే ఉంటుంది. 4Kలో ఉండదు. ఇక్కడ కొద్దిగా చూడండి, నడుస్తున్న స్టెబిలేషన్ చూడండి. ఈ బడ్జెట్ ఫోన్ మరి మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరా నుంచి మీకు ఫొటోస్ మీరు తీసుకోవచ్చు. ఓకే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ మీరు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూస్ చేయొచ్చు. మరి ఎంత హెవీ యూస్ చేసినా, మీడియం లైట్ యూజర్ అయితే 1.5 డే కూడా ఈజీగా బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీకు HD+ డిస్ప్లేతో వస్తుంది. 6.745 ఇంచ్ HD+ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే పర్లేదు. ప్రైస్ కి మీరు చూసుకోవచ్చు. బ్రైట్నెస్ వచ్చేసరికి ఫోన్ 500 nits ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ లో కొద్దిగా ఇబ్బంది పడతారు. నార్మల్ గా అయితే మాత్రం ఇండోర్ లో మీకు బాగానే కనిపిస్తుంది. సౌండ్ విషయానికి వస్తే మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది. బాటమ్ లో ఉంటుంది. ఆ ప్రైస్ లో మనం స్టీరియో ఎక్స్పెక్ట్ చేయలేము. స్పీకర్ అయితే మీకు లౌడ్ ఉంది. ఒకసారి ఏనండి.
అది స్పీకర్, సింగిల్ స్పీకర్, లౌడ్ ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి యూనియాసోసి ప్రాసెసర్ ఉంటుంది. యూనియాసోసి T8200 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ మీకు జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. గేమ్స్ అయితే ఆడలేరు మీరు. 4GB RAM, 64GB బేస్ మోడల్, ర్యామ్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి eMMC స్టోరేజ్ తో వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అప్డేట్స్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. UI మీకు క్లీన్ UI తో వస్తుంది. మీకు బ్లోట్వేర్ అయితే ఉండదు. మీకు రకరకాల యాప్స్ అయితే ఏమి లేవు, కానీ కొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీరు రోజు యూస్ చేస్తారు కదా, అట్లాంటి యాప్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఇండస్ యాప్ స్టోర్ ఉంది. ఈ సంచార్ సాతి యాప్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసేయచ్చు. అది మీకు డైరెక్ట్ ఫోన్ లోకి అయితే రాదు. మీరు సెటప్ చేస్తున్నప్పుడే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు డీసెలెక్ట్ కూడా చేయొచ్చు. అది మీకు డైరెక్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ అయితే అవ్వదు. సంచార్ సాతి యాప్ ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఫోన్స్ కి మ్యాండేటరీ చేద్దాం అనుకుని ఆపేసింది. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. సంచార్ సాతి యాప్ ఏంటంటే మీరు ఏదన్నా మొబైల్ పోతే మీరు రిపోర్ట్ చేయడానికి, మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి, ఇట్లాంటి వాటి అది ఉపయోగపడుతుంది. యూఐలో వీళ్ళు కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు, యూస్ఫుల్ ఫీచర్స్ లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, మనము యాప్స్ హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ క్లోన్ చేసుకోవచ్చు, రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్, ఇట్లాంటి విషయాలను యూస్ చేయొచ్చు. మీరు డైలర్ వస్తారు, గూగుల్ డైలర్ తో వస్తుంది, అవతల మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. ప్రైవేట్ స్పేస్ ఉంది దీనిలో. కొన్ని ఫీచర్స్ అయితే దీనిలో యాడ్ చేస్తారు, మనకి యూస్ఫుల్ ఫీచర్, మనం డైలీ లైఫ్ లో యూస్ చేసే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం క్లీన్గా ఉంచారు. ఇంకా సర్వీస్ విషయానికి వస్తే వీళ్ళు 18,000 సర్వీస్ సెంటర్స్ అంటే పార్ట్నర్స్ అనమాట వీళ్ళు. మీరు చెక్ చేసుకోవచ్చు 18,000 సర్వీస్ సెంటర్స్ మీ ఏరియాలో ఉన్నాయో లేవో. మీకు వెబ్సైట్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తా, కావాలంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు మీ ఏరియాలో సర్వీస్ ఉందో లేదో. ఫస్ట్ 50,000 ఆర్డర్స్ కి 1 year ఫ్రీ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ వచ్చేసరికి మే 26వ తారీఖు 12 గంటలకి మధ్యాహ్నం ఫ్లిప్కార్ట్ లో సేల్ కి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది కదా, అది కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత మీరు బాక్స్ ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఫోన్ ని. ఫోన్ కి మేజర్ ప్లస్ పాయింట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 9,500 రూపీస్ కూడా 5G ఫోన్స్ దొరకట్లేదు, ఇది మీకు ఆ ప్రైస్ కి వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, ఇది ఒక ప్లస్ పాయింట్. దీనికి క్లీన్ UI ఉంది, ఎక్కువ బ్లోట్వేర్ లేదు. UI లో ఫీచర్స్ కూడా బాగున్నాయి. జెమినై లేవు, అట్లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి, కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇవన్నీ ఫోన్ కి ప్లస్ పాయింట్స్. కాదు బడ్జెట్ ఫోన్ కాబట్టి మీరు కొన్ని ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తుంటారు యూస్ చేసేటప్పుడు. కానీ ఫోన్ అయితే మాత్రం ఆ ప్రైస్ కి గుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైస్ కి ఫోన్స్ దొరకట్లేదు 5G ఫోన్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో HMD కొద్దిగా అగ్రెసివ్ గా వచ్చిందని చెప్పొచ్చు ప్రైసింగ్ ప్రకారం అయితే. మీకు ఎలా అనిపించింది HMD Vibe 2 5G? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.